హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మొదటి ప్రోమో కాసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని బాగా గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 13వ వారం నామినేషన్స్కి రంగం సిద్ధం చేసేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిగ్ బాస్ ముందుగా హౌస్ మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఇక రణరంగం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట, పలికే మాట మిమ్మల్ని లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుందా, లేదా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేలా చేయిస్తుందా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆడే ఆటని, మాట్లాడే మాటని చాలా దృఢ సంకల్పంతో మాట్లాడాలి, ఆడాలి. ఏమాత్రం పొరపాటు చేసినా కూడా తల క్రిందులయ్యే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలైతే చేసేసాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత నామినేషన్స్లో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరు హౌస్ మేట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది అని, అలాగే వారి నెత్తిపై షుగర్తో చేసిన బాటిల్స్ని పగలగొట్టాల్సి ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. కెప్టెన్ అయిన కారణంగా కళ్యాణ్ని ఎవరూ కూడా నామినేట్ చేయకూడదు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక నామినేషన్స్లో భాగంగా ఇమ్మాన్యుయల్ డెమాన్ని, రీతుని అయితే నామినేట్ చేశాడు. రీతుని నామినేషన్ చేసిన తర్వాత రీజన్ చెప్తూ ఆ రోజు ఏం జరిగిందో క్లియర్ కట్గా నీకు చెప్పాలి అనుకుంటున్నాను రీతు. ఆ రోజు నేను తనూజ మాట్లాడుకుంటున్నాము అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తుంటే తనూజ మాట్లాడుతూ నేను రీతును నమ్మలేను అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అందుకే దివ్యకి తీసేయాలి, కాబట్టి దివ్యాని తీసేయాలంటే ఎవరికి కత్తి ఇవ్వాలి అనేది నేను అడిగాను అంటూ తనూజ చెప్తే వెంటనే రీతు మరి నాకు కత్తి ఇవ్వలేనప్పుడు దివ్యాని తీసేయాలి అంటే ఎవరికి కత్తి ఇవ్వాలి అనుకున్నారు అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్ నువ్వు వచ్చి నన్ను 10 సార్లు అడుగుతున్నావు కదా, ఆలోచించుకునే సమయమే ఎక్కడిస్తున్నావు అంటే నేనేమీ అడగలేదు, ఒక్కసారి కూడా నాకు కత్తి ఇవ్వమని అంటూ రీతు చెలరేగిపోవడంతో నువ్వు నన్ను అడగలేదా, 10కి 10 మాటలు వచ్చి అడిగావు కదమ్మా నువ్వు, నాకు కత్తి ఇవ్వు అనేసి అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్ వచ్చి ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేసి నాకు ఆ రోజు నా లక్ష్యం క్యాప్టెన్ని అంటే క్యాప్టెన్గా నేను చెయ్యాలి అనుకున్నది రీతును క్యాప్టెన్సీ చేయడం కోసమే నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. కానీ రెడ్ టీం నుంచి నాకు సపోర్ట్ రావాలి అంటే నేను ఆటలో ముందుండాలి, అప్పుడు నా లివర్ ఇటువైపుకు రాకూడదు. కాబట్టి నాకెవరైనా ఒకరు సపోర్ట్ చేస్తేనే నా లివర్ ఇటు సైడ్కి రాదు, కాబట్టి నేను నిన్నెంచుకున్నాను అంటే ఇమ్మాన్యుయల్ అరే తమ్ముడు ఆ రోజే అది చెప్పచ్చు కదరా ఒక్క ముక్క అంటే ఆ రోజు టైం లేదు కదన్నా అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్ కూడా షాక్ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత భరణి సంజనాని నామినేట్ చేస్తూ ఆమె నా మాత్రలు తీసేసిన, మెడిసిన్స్ని తీసుకోకుండా చేసిన, నన్ను ఇరిటేట్ చేసినా కూడా నేను బాగా నవ్వుతూ ఆమెతో మాట్లాడాలి, ఇది హ్యూమర్ అనేసి ఆమె ఫీల్ అవుతుంది. ఇది హ్యూమరేనా సంజన గారు అంటే అవును హ్యూమర్ కోసమే చేశాను అంటే ఇది కూడా హ్యూమర్ ఎలా అవుతుందండి, నేను నా ప్రిస్క్రిప్షన్స్ని నా ట్యాబ్లెట్స్ని వాడుతున్నాను కదా, అవి కూడా తీసేసి హ్యూమర్ అంటే ఇక మీ హ్యూమర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ భరణి ఫైర్ అవుతున్నాడు. సో ఈ నామినేషన్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.